Take 1, take 2, take 4, take 7. అరే మాట్లాడరా అరే మాట్లాడరా చాలా కూల్ గా అడుగుతున్నాను మాట్లాడరా. ఇదే ఫైనల్ టేక్. టేక్ 24. హాయ్, వెల్కమ్ టు ది ఆల్ఫా మ్యాన్. దిస్ ఈస్ వెంకట్ నారాయణ. ఓకే, సోదేం లేకుండా స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తా. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ప్రెసెంట్ ఉన్న ఈ జనరేషన్ లో, ఈ సొసైటీలో నువ్వు ఎలా ఉన్నావు? ఇదేంటైతే అరే నీ అబ్బా కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్ క్వశ్చన్. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో, ఈ సొసైటీలో నువ్వు అనేవాడివి ఎలా ఉన్నావు? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా? అలా అంటారా? అది కాదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, విచ్ మీన్స్ నీ స్టడీస్, నీ కెరియర్, హాబీస్, నీ మైండ్ సెట్, ఇవన్నీ నీ లైఫ్ లో ఎలా ఉన్నాయి? తెలీదండి. పోనీ ఎలా ఉండాలో తెలుసు? తెలీదండి. నో ప్రాబ్లం, అందుకే ఇది ఆల్ఫా మ్యాన్ ఉంది. ఇంకా క్లారిటీ రాని వాళ్ళకి సెకండ్ క్లాస్ చదివే బంటు బ్రేక్ అర్థమయ్యేలా చెప్పాలంటే, అబౌట్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్, అబౌట్ యువర్ హెయిర్ స్టైల్, యువర్ బియర్ స్టైల్, టోటల్ గ్రూమింగ్ మెయింటెనెన్స్, నీ ఫిట్నెస్, గోల్స్, మైండ్ సెట్, హెల్త్, స్కిన్ కేర్, నీ హాబీస్, నీ సోషల్ లైఫ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ వాకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే, ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో, ఈ సొసైటీలో ఒక ఆల్ఫా మ్యాన్ గా ఎలా సర్వైవర్ అవ్వాలని చెప్పేదే మన ఛానల్. అంతేరా మన ఛానల్, ఇదేరా మన ఛానల్. మనల్ని ఎవరు రాపేది? సో దిస్ ఛానల్ పర్పస్ ఈస్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో, సొసైటీలో ఒక ఆల్ఫా మ్యాన్ గా ఎలా అవ్వాలి అని చెప్పేది ది ఆల్ఫా మ్యాన్ అనే ఛానల్. బ్రో అంతా బానే ఉంది, ఇంతకీ హూ ఇస్ ఆల్ఫా మ్యాన్ అంటారా? ఐ టెల్ యూ. ఓకే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ పిలిచి, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, నా కాన్సెప్ట్, నా ఐడియా అంతా వాళ్ళకి చెప్పాను. అరే నేను యూట్యూబ్ ఛానల్, ఆల్ఫా మ్యాన్, ఇది కాన్సెప్ట్, ఇది ఐడియా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, వాళ్ళు కూడా ఐడియా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా చేద్దామని అందరం డిసైడ్ అయ్యాం. సో ఈ ఛానల్ గురించి నా ఫ్రెండ్స్ కి చెప్పే ప్రాసెస్ లో యాక్చువల్లీ వాళ్ళకు డౌట్ రావాలా, వాళ్ళు నన్ను క్వశ్చన్ కూడా అడగాల. సో వాళ్ళు అడగలేదు, నేనే అడిగాను హూ ఇస్ ఆల్ఫా మ్యాన్ రా అని. దెన్ హీ సెడ్, ఈగో యాటిట్యూడ్ తో ఎవరిని లెక్క చేయకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ డామినేట్ చేస్తూ, అగ్రెసివ్నెస్ తో ఉండే ఒక పర్సన్ ఎరా ఆల్ఫా మ్యాన్ అని వాడు చెప్పుకొచ్చాడు. సరే, నా వేరే ఫ్రెండ్ అడిగాను హూ ఇస్ ఆల్ఫా మ్యాన్ రా అని. వాడు ఆల్మోస్ట్ సేమ్ ఇదే ఆన్సర్ చెప్పాడు. నా వేరే ఫ్రెండ్ కూడా అడిగాను హూ ఇస్ ఆల్ఫా మ్యాన్ రా అని. వాడైతే యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ అన్నాడు. మూవీస్ పరంగా అండ్ థాట్స్ పరంగా మీరు అనుకునే ఆల్ఫా మ్యానే కాదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ఆల్ఫా మ్యాన్ అంటే వీళ్ళు ఏదైతే చెప్పారే అదే అనుకుంటున్నారేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను ఎందుకు ఇన్సాల్ అనుకుంటున్నాను? పిచ్చండి ఇది. బట్ ఏ ట్రూ ఆల్ఫా మ్యాన్ ఇస్ ఏ విషయంలో అయినా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ, ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా, హీ బిలీవ్ హిమ్సెల్ఫ్ అండ్ తన డైలీ రొటీన్స్ ని డిసిప్లైన్ గా ఫాలో అవుతూ, మెంటల్ అండ్ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ ప్రయారిటీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయ, అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గా నిలవడం, టఫ్ సిచ్యువేషన్ లో కామన్ కూల్ గా రైట్ డిసిషన్ తీసుకో. ఆల్ఫా మ్యాన్ అంటే నువ్వు ఏదో పెద్దగా చెప్తావేమో అని అనుకున్నాము, బట్ నువ్వు ఒక సింపుల్ సెంటెన్స్ లో ఫినిష్ చేశాను. మీరంటే ముందు తెలుసుకుందాం బ్రో, మన జర్నీలో చాలానే ఉన్నాయి. సో ఒక ఆల్ఫా మ్యాన్ గా సర్వైవ్ అవ్వాలంటే చాలా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, అట్ ఏ టైం కొన్ని వదులుకోవాలి అండ్ కొన్ని బిల్డ్ చేసుకోవాలి. అలాంటి ఆల్ఫా మ్యాన్ గా అవ్వాలంటే లెట్స్ జాయిన్ ద ఆల్ఫా మ్యాన్ జర్నీ. ఈ ఆల్ఫా మ్యాన్ జర్నీలో ఆల్ఫా మ్యాన్ లైఫ్ స్టైల్, హ్యాక్స్, డిసిప్లైన్, ఫిట్నెస్ అండ్ ఎక్స్క్లూజివ్ థింగ్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. దట్ ఈస్ ఆల్ఫా మ్యాన్, ది ఆల్ఫా మ్యాన్. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో బాగుంది అంటే బాగుంది అని, బాగలేకపోతే బాగలేదని ఒక కామెంట్, ఒక బ్లూ లైక్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్, సీ యూ సూన్, బై బై.